సార్ ఇప్పుడు కొంతమందికి టెస్ట్ చేసినప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, మీరు స్టాటిన్స్ స్టార్ట్ చేయాలని చెప్తారు. సో అవి ఎలా పనిచేస్తాయి అండ్ ఎంత కొలెస్ట్రాల్ ఉంటే అవసరం అంటారు? అంటే ఇట్స్ అ బిట్ ఆఫ్ అ కాంప్లెక్స్ క్యాల్కులేషన్. స్టాటిన్స్ ఆర్ ఎ వెరీ గుడ్ డ్రగ్. మీకు ఇప్పుడు స్టాటిన్స్ అంటే చాలా మందికి తెలుసు. ఎట్రోవాస్టాటిన్, రోసోస్టాటిన్ ఆర్ మోస్ట్ కామన్లీ యూస్డ్ ఇన్ ఇండియా నౌ డ్రగ్స్ అవైలబుల్. సో స్టాటిన్స్ ఆర్ యూస్డ్ టు కంట్రోల్ ద ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ ఈజ్ ఎ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మీకు బ్లాకేజెస్ తొందరగా వచ్చేస్తాయి అనమాట గుండెకి. బ్లాకేజెస్ పెరిగితే మీకు గుండె శాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దీనికి యూ హ్యావ్ సమ్ క్యాల్కులేషన్స్ అనమాట. సో దీనికి ఏమంటామంటే లో రిస్క్, మోడరేట్ రిస్క్ అండ్ హై రిస్క్. దానికి కొన్ని లెక్కలు వేసుకుంటాం మనం. ఇఫ్ అన్ ఇండివిజువల్ ఫాల్స్ ఇన్ లో రిస్క్ కేటగిరీ, సపోజ్ మీ రిస్క్ చాలా తక్కువ ఉంది, లో రిస్క్ ఇస్ టేకన్ యాజ్ 10% రిస్క్ ఇన్ నెక్స్ట్ 10 years. సో మీకు లో రిస్క్ ఉంటే మీకు స్టాటిన్స్తో పెద్ద ఉపయోగం పడదు. బట్ ఇఫ్ యూ ఫాల్ అట్లీస్ట్ ఇన్ మోడరేట్ హై రిస్క్ కేటగిరీ, అప్పుడు మీరు కంపల్సరీ స్టాటిన్స్ వాడాలి. అండ్ అది అందరికీ లెవెల్స్ మనం వేరేగా పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా బైపాస్ స్టార్ట్ జరిగింది, అంతకుముందు గుండె స్ట్రోక్ వచ్చింది, అటువంటి వాళ్ళకి ఇప్పుడు మనం ఎల్డిఎల్ టార్గెట్ ఇస్ 55 అని అంటాం మనం. సపోజ్ ఇట్స్ ఎ నార్మల్ ఇండివిజువల్, ఆయనకి షుగర్ లేదు, బీపీ లేదు, ఏం సమస్యలు లేవు, ఆయనకి ఎల్డిఎల్ 100 మనం ఎక్స్పెక్ట్ ఓకే. అండ్ కొందరు అసలు ఏది ఉండదు ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉండదు, ఏమి ఉండదు ప్రాబ్లమ్స్, వాయిస్ 25 ఉంది, వాళ్ళకి బీపీ అనేది ఏమి ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఎల్డిఎల్ ఆఫ్ హ్యూమన్ మెథడ్ ఈస్ అక్సెప్టబుల్. సో నంబర్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఫర్ ఆల్ ద పీపుల్. వీ హ్యావ్ టు క్యాల్కులేట్ యువర్ రిస్క్ ప్రొఫైల్. అంటే మీరు ఎటువంటి రిస్క్లో వస్తారు, లో రిస్క్, మోడరేట్ రిస్క్, హై రిస్క్ ఆర్ వెరీ హై రిస్క్. అండ్ నౌ డేస్ వీ హ్యావ్ మెనీ మోర్ థింగ్స్ బియాండ్ స్టాటిన్స్. We have newer drugs, something called as ezetimibe undi. We have bempedoic acid. We have something called as PCSK9 inhibitors. And recently we have something called as RNA inhibitors. Injection period is inclisiran. So those things are much more advanced. And people who are at extremely high risk, they benefit a lot with these kind of newer therapies and injections.